రేవంత్ సర్కార్ అవగాహన లేమితో వ్యవసాయ రంగం కుదేలైందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి పరిపాలన చేతగాక ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. నీళ్లను సముద్రం పాలు చేశారని, రైతులను ఆగం చేశారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తోందంటున్న పొన్నాలతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ గారి పర్యటనతోటి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి మొదలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడవల్లి వాగు ద్వారా కూడా నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో ఇరిగేషన్ ఎలా కుదేలైందనే అంశానికి సంబంధించి కావచ్చు, అసలు రైతుల సమస్యలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి PRS పార్టీ నేత పొన్నాల లక్ష్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తూ ఉన్నాము, మొన్న నల్గొండ, జనగాం, సూర్యాపేటలో BRS పార్టీ అధినేత కేసీఆర్ గారి పర్యటనలను మనం చూసాము. పర్యటన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైందని మనం చెప్పుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది అని మీరంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. అలజడి ఎందుకు మొదలైంది? నిర్లక్ష్యం, అహంకారం, అనుభవం లేకపోవడం, అవగాహన చేసుకోలేకపోవడం. ఓకే, వీళ్ళు ప్రాజెక్టుల దగ్గరికి, మేడిగడ్డ దగ్గర సమస్య వచ్చిన ప్రాజెక్టుకి దాదాపు 4 సార్లు పోయినారు అందరూ, కింది నుంచి మీద దాకా. ఏం మాట్లాడినారో అది ఇప్పుడు అనవసరం. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, తర్వాత అసెంబ్లీలో 3 సార్లు చర్చలు, అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అధికారం రాగానే చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయినా ఇంజనీరింగ్లో, ఏది ఆ నీళ్ళ దాంట్లో అయినారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టు మీద కానీ, ఆ ప్రాజెక్టు మీద కానీ, ఎక్కడ కానీ, విద్యుత్ మీద కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఈ నాయకులు ఎప్పుడైనా మాట్లాడిందా? ఇంత బాగాలేదు అని చెప్తున్న మహానుభావులు ఈ 100 రోజుల్లో ఆ సమస్య ఉన్న కాడికేమో పోయి వచ్చారు ఆరోపణ చేయడానికి. కానీ ప్రజల అవసరాలకు, రైతుల అవసరాలు తీర్చడానికి చేసే చర్యల్లో 100 రోజుల్లో నీళ్లు సముద్రంలో పారబోశారు. గోదావరిలో ఉన్నాయి సుందిల్లా అన్నారం నుంచి 4 TMCలు, ఇప్పుడు దాదాపు ఇది తుపాకులగూడెం నుంచి 48 TMCల నీళ్ళు సముద్రంలో పోయినాయి. దేవాదుల ద్వారా 22 TMCలు వాడుకోవాల్సిన అవసరం ఉండే. అయితే ఏమైంది? ఆ ఉన్న కొద్ది నీళ్లను ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఇదంతా ప్రజల్లో చైతన్యం వస్తున్నది కాబట్టి, 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఓట్లు రాకపోతే మునిగిపోతామనే ఆందోళనతో, భయంతో, సరే ముందు రోజుల్లో ఇంకింత మరీ కష్టమవుతుంది డ్రింకింగ్ వాటర్. ఈ లోపల ఎన్నికలు అయిపోతాయి కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత కష్టమైతే ఎవరేం చేస్తారు? అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఇన్ని రోజుల నుంచి చేయాలి. ఇన్ని రోజుల నుంచి నీళ్లు సేవ్ చేసుకుందామని లేదు, వాడుకుందామనే మాట లేదు, పంపులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు గొడవ అవుతున్నది కాబట్టి, పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి, ఓట్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి, ప్రజలను నమ్మించడానికి 60% మంది ప్రజలు ఏం చేస్తారో అనే భయాందోళనతోటి ఓకే ఒక్క మాట. అప్పటికే ఎన్నికలు 3 రోజుల ముందు 7,700 కోట్లు నిఖరంగా ఉన్నాయి, ఇమ్మని చెప్పారు. ఈసీ కూడా ఏమనలేదు, ఇచ్చే పరిస్థితుల్లో నువ్వు ఈసీ దగ్గరికి వెళ్ళారు. సరే, ఇది రాజకీయం, వేస్తే నిజమే కదా అని అనుకున్నారేమో. ఈసీ వద్దని ఏం చెప్పాడు? డిసెంబర్ 9న 10,000 చొప్పున కాదు 15,000 చొప్పున అన్నారు. ఓకే, ఇస్తారేమో అనుకున్నాం. మరి డిసెంబర్ 9వ తారీఖు పోయి ఎన్ని రోజులైంది? 7,700 కోట్లు ఏమైనాయి? 100 రోజుల్లో కూడా, 110 రోజుల్లో కూడా రైతులకు ఇవ్వలేదే. దీనికి సమాధానం చెప్తారా? చెప్పలేరు. అదే కాదు, ఇంకా మిగతా కూడా రైతులకు ఇచ్చేది ఇవ్వలేదు. ఏదో చాలా గొప్పలు మాట్లాడుతున్నారు, ఏది నష్టపరిహారం, తర్వాత ఇన్సూరెన్సు, అదేదో ఏదో చెప్తున్నారు. ఇవన్నీ సరే, అధికారం వచ్చింది కదా, మీరు చేయండి, వద్దన్నమా? మిగతా వాళ్ళ మీద మాట్లాడేందుకు? రైతుల అవసరాలు తీసుకుని మీరు చేయండి. అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఎన్నికలకు ముందే కేసీఆర్ గారు మనకిచ్చిన వాటా కంటే 7 TMCల నీళ్ళు అదనంగా వాడుకున్నాం, మనం వాడుకోగలిగాం. అంటే మన వాటా కంటే ఎక్కువ వాడుకునే పరిస్థితులు BRS ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న నేపథ్యాన్ని గుర్తించినట్టయితే సిగ్గుపడాల్సిందే కదా. ఇవాళ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మరి కర్ణాటక ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా. అంటే మరొక అంశము, 100 రోజుల్లో ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల రంగం అనేది తెలంగాణ రాష్ట్రంలో కుదేలైందంటారా? అయింది. ఎందుకంటే 48 TMCలు సముద్రంలో పోయినాయి, 22 TMCలు రిజర్వాయర్లో పెట్టుకుంటే, ఆ 4 TMCలు ఎల్లంపల్లిలో పెట్టుకుంటే 26 TMCల నీళ్లు ఉంటే కొన్ని వేలాది చెరువులు నింపుకోవచ్చు, గ్రౌండ్ వాటర్ పెరిగేది, పంటలు కాపాడబడేది. ఇలా చేస్తేనే కదా దాదాపు 70-75 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఊరికే పండుతాయా? మ్యాజిక్తో పండుతాయా? ఎవరైనా ఈలేస్తే పండుతాయా?
ఏమన్నా అర్థం ఉండాలి కదా. అంటే రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని చెప్పుకోవచ్చు అంటారా? రాజకీయ దురుద్దేశం కాదు, అసలు అవగాహన ఉంటాయి కదా, ప్రజల పట్ల సానుభూతి ఉంటాయి కదా. అధికారం కోసం చేసే ఎత్తుగడలు తప్ప, మాటలు తప్ప వాళ్ళకి అనుభవం ఉందా? లేదు. ఏం మాట్లాడుతున్నారు ఈ మంత్రులంతా? ఒక్కరోజు కేసీఆర్ గారు ఈ వరి పొలాలు చూసి వస్తే 9 మంది మంత్రులు 9 ప్లేసులలో, ఢిల్లీలో ఒకరు, ఇక్కడొకరు, అక్కడొకరు మొత్తం తెలంగాణ అంతటా మాట్లాడారు. మాట్లాడి అక్కడక్కడ కొద్దిగా నటన ఇస్తున్నారు, నీళ్లు రిలీజ్ చేస్తున్నామని. ఈ నీళ్ళ రిలీజ్ మాకు తెలియదా? మొత్తం ఎన్నున్నాయి తెలియదా? ఇంతకుముందు ఎందుకు నింపలేదు? ఖాళీలు ఎందుకు పెట్టారు రిజర్వాయర్లు? ఇవన్నీ ఆలోచించాలి. మరో పక్క 100 రోజుల సమయం గడిచిపోయింది, తీవ్రమైనటువంటి ఎండ తీవ్రత ఉంది, కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ గడిచిపోయినటువంటి 100 రోజులు చాలా విలువైన సమయంగా చెప్పుకోవచ్చు అంటారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యానికి భవిష్యత్తులో రైతులు ఎలా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు? పంటలు దాదాపు 15-20 లక్షల ఎకరాలు పంటలు పోయినాయి. తర్వాత రేపు మంచినీటి కూడా కటకట ఏర్పడబోతున్నది. కేసీఆర్ గారు ఇచ్చిన కరువు అంటున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన కరువా? మీరేం చేశారు? మీరేమన్నా తీర్చారా? ఎవరైనా వ్యక్తులు తీసుకొస్తారా ఈ కరువులు? అన్న బుద్ధి జ్ఞానం ఉన్నోడు మాట్లాడతాడా? మరి 9 సంవత్సరాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఎందుకు ఆయన తీసుకొచ్చాడు? 9 సంవత్సరాలు ఇచ్చింది ఆయనదే క్రెడిట్ అయితే మరి ఆయనే క్రెడిట్ ఇవ్వరాదు? ఆయననే కూర్చోబెట్టిండ్రు. మాకు చేత కావట్లేదు, మీ వల్లనే మంచిగా అవుతుంది, ఇవాళ కరువు మీ వల్ల వచ్చింది, మీరు అధికారంలో లేకపోతే మీరు అధికారంలో కూర్చోండి, మేము ఇస్తామని చెప్పండి, వస్తాయో నీళ్ళు. మరి వాళ్ళ మాటే. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడడానికి? అది ఫ్రస్ట్రేషన్. మీ తరపు నుంచి రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇంకేం చెప్తుంది? పరిపాలన కావాలి. ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడ్డ జనమే 60% మంది ఉన్నారు. వాళ్లకు ఎంతో చేస్తామన్నారు. ఏమైంది? రుణమాఫీ లేదు, రుణాలు రాలేదు బ్యాంకుల నుంచి సరిగ్గా. తర్వాత మద్దతు ధరకు బోనస్ ఇస్తామన్నారు. అదేవిధంగా మరి కౌలు రైతులు కూడా ఇస్తామని నచ్చజెప్పి బొంకి ఓట్లు దండుకున్నారు. మరి ఏమైంది? చేయలేదు కదా. ఇవన్నీ ప్రజలు చూస్తారు కదా, కొంత సమయం పడుతుంది, అంతే తేడా. నిజాలు ఎప్పటికైనా నిలుస్తాయి, అబద్ధాలు తాత్కాలికంగా ప్రభావితం చేయొచ్చు, కానీ శాశ్వతంగా అబద్ధాలతోటి చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎక్కడ కూడా ఏం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే 100 రోజుల సమయం గడిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. విడుదల రవితో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.